సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో పరిపాలనా సౌలభ్యం కోసం అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం చిన్న జిల్లాల ఏర్పాటును కాంక్షిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల ఏర్పాటు జరిగింది. ఇందులో భాగంగా వరంగల్ని మొత్తం 5 జిల్లాలుగా విభజించారు. అందులో వరంగల్ రూరల్ కూడా ఒకటి. ఈ వరంగల్ రూరల్ మీద ఇవాళ వరంగల్ రూరల్ అభివృద్ధి ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జిల్లా రిపోర్ట్కు మీరు అందరూ స్వాగతం. ముందుగా చర్చ కొనసాగించే ముందు జిల్లాకు సంబంధించిన ప్రాథమిక విషయాలు ఒకసారి తీసుకుందాం. వరంగల్ నుంచి ఏర్పడ్డ వరంగల్ రూరల్ జిల్లాల విస్తీర్ణం 2175 చదరపు కిలోమీటర్లు, జనాభా 7,16,000 ఉన్నారు. కాకతీయ సామ్రాజ్యం విస్తరించిన ఈ జిల్లా వ్యవసాయానికి కిల్లా అన్నది అందరికీ తెలిసిందే. నర్సంపేటలో రైస్ మిల్లులకు, గీసుకొండ పత్తి పరిశ్రమలకు చిరునామా ఈ జిల్లా. ఇందులో భాగంగానే ఇటీవల టెక్స్టైల్ పార్క్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ ప్రాంతంలో వరంగల్ రూరల్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఏం చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఏ ఉద్దేశంతో అయితే చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం నెరవేరాలంటే ఏం చేయాలి అన్న దాని మీద ముందుగా తెలంగాణ ప్రొఫెషనల్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ తిరుమల రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా వరకు వరంగల్ అర్బన్లో ఉన్నాయి. వరంగల్ రూరల్లో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రైవేటు పరంగా ఇబ్బంది లేకపోయినా ప్రభుత్వ పరంగా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఇప్పుడు గురుకులాలు ఏవైతే ప్రారంభిస్తున్నారో KG to PG, ఈ గురుకులాలు చాలా వరకు వరంగల్ రూరల్లో స్థాపిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు చాలా చక్కగా చదువుకోగలుగుతారు. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి వ్యవసాయం, ముఖ్యంగా వాణిజ్య పంటలు చాలా ఎక్కువ శాతంలో ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇరిగేషన్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇరిగేషన్లో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అన్న విషయాన్ని సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఇరిగేషన్ శ్రీనివాస్ రెడ్డి గారు వివరించి, మనకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ 871 ట్యాంక్స్ ఉన్నవి, 871 ట్యాంక్స్. వీటన్నిటినీ మనం ఒరిజినల్ స్టాండర్డ్స్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ప్రీషియస్. వాటర్ లేకుండా మనం ఏమి చేయలేము. సో మేము వీటన్నిటిని కూడా ఆల్రెడీ కొన్ని అండర్ మిషన్ కాకతీయ phase 1, phase 2లో టేకప్ చేసినాము. చాలా వరకు కూడా ఇది రీస్టోర్ చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన భద్రకాళి తీసుకోండి, రంగసముద్రం తీసుకోండి, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా మేము డెవలప్ చేసినాము. రంగసముద్రం అయితే ఇంక్లూడింగ్ మేము ఇది క్లీనింగ్ ఆఫ్ గుర్రప్ డెక్ అంటే ఎవ్రీథింగ్ కూడా చేసినాము. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం వర్షాలు బాగా వచ్చినందుకు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎంటైర్ ఎస్ట్వైల్ వరంగల్ డిస్ట్రిక్ట్ అంటే మన 5 డిస్ట్రిక్ట్లలో ఓన్లీ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ మనం 5,550 తీసుకుంటే 5,100 సర్ప్లస్ అయినాయండి. దాంతో 36 TMC ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అయింది. సో దాంతో మనకు గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, దాంతో మనకు ఆయకట్ డెవలప్ అవుతుంది, దాంతో మనకు ప్యాడీ అండ్ రెవెన్యూ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అట్లే మనకి ఇప్పుడు పాకాల ఉంది, అరౌండ్ 18,000 acres దాని ఆయకట్, రిజిస్టర్డ్ ఆయకట్. ఇంకొక 6,000 to 7,000 ఎక్స్ట్రా అన్అఫిషియల్గా జరుగుతుంది. టోటల్ అరౌండ్ 25,000 acres ఆయకట్ జరుగుతుంది. మనకు ఆడ 3.3 TMC ఆఫ్ వాటర్ ఉంది. అందులో 100 MCF ఆఫ్ వాటర్ ఆల్సో మనకు నర్సంపేటకు మనం డ్రింకింగ్ వాటర్ యూజ్ చేసుకుంటున్నాము. అట్లా వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాటర్ ఉంటే మనం ఏదైనా చేసుకుంటాము. దానికి మనము ఒక 30-40 years ఉండేటట్టు అన్ని ఆల్ ట్యాంక్స్ మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. NCC ఆఫీసర్ సదానందం గారు ఉన్నారు. వరంగల్ మహానగరానికి ఆనుకున్నటువంటి ఒక రూరల్ జిల్లాలో మరి NCCని కూడా విస్తరించవలసినటువంటి ఒక అవసరం ఉంది. ఆర్థికంగా రూరల్ జిల్లాను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజ్ తోటి ఆదుకొని ఈ రూరల్ జిల్లాను అభివృద్ధి పరచవలసినటువంటి ఒక అవసరం. ఒక 10-15 గ్రామాలకు చంద్రగిరి గుట్టలు అనేటువంటిది విస్తృతంగా ఉన్నటువంటిది. దాన్ని ఒక ప్రధానమైనటువంటి ఒక టూరిస్ట్ ప్రాంతంగా కనుక గుర్తిస్తే రాష్ట్రంలోనే ఒక ప్రధానమైనటువంటి ఒక పర్యాటక ప్రాంతంగా, ఎందుకంటే ఆ రోజు కాకతీయులు పరిపాలించినటువంటి ఆ చంద్రగిరి గుట్టల విస్తృతమైనటువంటి ఒక ఖనిజ సంపద ఉంది సార్. అది టూరిస్ట్ ప్రాంతంగా గుర్తించవలసినటువంటి ఒక అవసరం రూరల్ జిల్లా యంత్రాంగం మీద ఉంది సార్. వృత్తి ఉపాధి అవకాశాల కోసం రూరల్ జిల్లాకు ప్రత్యేక నిధులు తీసుకురావాలని, ఇవ్వాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి సదానందం గారు. ఇప్పుడే చర్చలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ హరిత గారు వచ్చారు. వెల్కమ్ మేడం. మీరు వరంగల్ రూరల్ విషయంలో ఇప్పటివరకు ఉపాధి కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు,
వైద్యం కావచ్చు, విద్యారంగంలో కావచ్చు. ఇట్లాంటి విషయాల్లో అభివృద్ధి చెందేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు మీరు తీసుకోబోతున్నారు? ఏవైతే ప్రధానమైన అంశాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసుకుంటూ పని స్టార్ట్ చేశాము. ఇప్పటికీ కొంత అవగాహన రావడానికి టైం అనేది పడుతుంది. పూర్తిగా వచ్చి ఒకటే రోజులో అది చేస్తాము ఇది చేస్తాము అనేటువంటిది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సాధ్యం కూడా కాదు. ఒక మనిషికి నేనేదో చేసేస్తాను అవగాహన లేకుండా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అవి ఆచరణీయ సాధ్యం కాదు అనేది నేను నమ్ముతాను. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఉపాధి పరంగా కానీ విద్యాపరంగా కానీ వరంగల్ జిల్లా ఇప్పటికే విద్యాపరంగా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణము. అంటే మున్సిపాలిటీ పరంగా కావచ్చు, ఏదైనా అభివృద్ధి పరంగా చూస్తే వరంగల్ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతము. అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. కాకపోతే మనకు ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేసుకుంటూ ప్రజలందరికీ తీసుకువెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అనేటువంటిది మనం చూడగలుగుతాము. దానికి కేవలం అధికారులు ఒక్కరే కాదు, అంటే నేను 10 సంవత్సరాలుగా ఫీల్డ్లో వివిధ స్థాయిల్లో చేశాను కాబట్టి ఆ అనుభవంతో చెప్పేది ఏంటంటే ప్రజలు అధికారులు ఇద్దరూ కనుక కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రజాప్రతినిధులే కాదు, పబ్లిక్ తోడ్పాటు కూడా ఉంటే మనం ఇంకా అన్ని జిల్లాల కంటే మిగిలిన కొత్తగా ఇంకా మనకి 31లో 10 జిల్లాలు పాతవి ఉంటే మిగిలిన 21 జిల్లాలు కొత్తగా వచ్చాయి. 21 జిల్లాలలో మనకు అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వరంగల్కి దగ్గరగా ఉండడం కావచ్చు, వ్యవసాయ పరంగా వరంగల్ రూరల్ జిల్లా ఇరిగేషన్ అంటే సాగునీటి సౌకర్యాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. నేను చూసినంత వరకు ఎక్కడో కొన్ని గ్రామాలు తప్పిస్తే ఎక్కడ చూసినా కానీ వాటర్ ఫెసిలిటీ అనేది బాగా ఉంది. వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మేయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నరేందర్ గారు, వరంగల్ గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉండే రూరల్ ప్రాంతాలకి ఏ విధమైన ప్రత్యేకమైన ఏమైనా దృష్టి పెట్టబోతున్నారు? ఎట్లాంటి అభివృద్ధిలో మీరు అంటే గ్రేటర్ వరంగల్ తరఫున ఏం చేయబోతున్నారు అనేది చెప్తారు. అర్బన్కు రూరల్కు సిస్టర్ సిటీస్ ఉన్నట్టుగానే ఉంటాయి. ఇవి రెండు కూడా సమాంతరంగా అభివృద్ధి చేసే అవకాశాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. ఇన్ని రోజులు వరంగల్ కార్పొరేషన్ తోటి ముడిపడే పక్కకున్నటువంటి గీసుగొండ కానీ ఇటు పక్కకున్నటువంటి రూరల్ మండలాలు కానీ ఇవన్నీ కూడా మీరు బాగా ఆలోచిస్తే పరకాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వరంగల్ అర్బన్నే వచ్చి ఉంటారు. నర్సంపేటకు సంబంధించిన వాళ్ళు కూడా వరంగల్ అర్బన్కే వచ్చి ఉంటారు మ్యాక్సిమం. వీళ్ళందరూ అభివృద్ధి దిశగా తీసుకుపోవాలంటే చేసే ముందే వరంగల్ టెక్స్టైల్ పార్క్ అన్నది రమారామి 2500 ఎకరాలతోటి టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయడం అన్నది ఖరారు చేయడం జరిగింది. అది ప్రత్యేకంగా చింతల్ స్టేషన్ చింతల్ ఏదైతే ఉందో అక్కడనే ఇప్పటి వరకు 1600 ఎకరాలను రైతు విల్లింగ్ తీసుకొని అక్కడే టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నాం. దానివల్ల ఏదైతే టెక్నాలజీకి సంబంధించి నగరం నుండి ప్రజలు కానీ జిల్లా నుండి కానీ అవసరం అనుకుంటే ఎక్స్పర్ట్స్ను రాష్ట్రం మొత్తం నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద పరిశ్రమ అన్నది అక్కడ ఏర్పడబోతుంది. కాబట్టి రూరల్ జిల్లాకు అదొక పెద్ద గుండకాయగా ఉంటుంది. 2861 కోట్లతోటి స్మార్ట్ సిటీ అభివృద్ధి చేయబోతుంది. 1000 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక బడ్జెట్ తోటి వారిస్తే 1861 కోట్ల రూపాయలతోటి పీపీపీ మోడల్ ద్వారా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామంటే దాని ద్వారా సహజంగా ఒక 5000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా టూరిజం మీద కూడా ఒక 5000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే అవకాశం ఉంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారు అనితారెడ్డి గారు ఉన్నారు. రూరల్ జిల్లాలు ఏర్పడడం ద్వారా జిల్లాల ప్రక్రియ జరగడం ద్వారా మహిళలకైతే ఏంటి పిల్లలకైతే ఏంటి చాలా అభివృద్ధి పదంలోకి రావచ్చండి. ఎందుకనంటే ఎక్కువగా మాతా శిశు మరణాలు అయితే ఏంటి, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ ఇదంతా కూడా ఎక్కువగా రూరల్లో ఎక్కువగా ఉంటుంది. అధికారుల దగ్గరికి రావాలి, వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు రూరల్ నుంచి ఇక్కడ దాకా రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి వాళ్ళు రాలేకపోయేవాళ్ళు. అదే ఇప్పుడు రూరల్ జిల్లా ఏర్పడడం ద్వారా ఏంటంటే
అధికారులు అయితే ఏంటి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళకి దగ్గరలో, రేడియస్ కూడా తగ్గింది కాబట్టి వాళ్ళకి దగ్గరలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళ సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకునే దిశగా వాళ్ళ ఆలోచనలని పెంపొందించే విధంగా మనము కార్యక్రమాలు చేపట్టొచ్చు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు సంబంధించిన సమస్య అంటే ఇక్కడ ఉన్నదేంటి, ఉద్యోగుల పరంగా ఎట్లాంటివి తీసుకోవాలి అన్న దాని మీద టీఎన్జిఓ ప్రతినిధులు ఉన్నారు. ముందుగా షామ్యూల్ గారు. పరిశ్రమలు లేకుండా మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. ఆ వ్యవసాయం కూడా నర్సంపేట తాలూకాలో మాత్రమే ఎక్కువగా ప్యాడీ పండించే ఏరియా ఉన్నది. అందుకే అక్కడ ఎక్కువ రైస్ మిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఎక్కువ మంది స్కిల్డ్ లేబరు ఆ పరిశ్రమలలో పనిచేయడానికి అవకాశం ఉంది. అదే రూరల్ జిల్లా మాత్రమే అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. భూమి ఉంది, మంచి వనరులు ఉన్నాయి. ఇంతకుముందు మన గౌరవ మేయర్ గారు చెప్పినట్టు టెక్స్టైల్ పార్క్ కూడా షాంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కూడా ఎక్కువగా స్కిల్డ్ లేబర్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మిషన్ కాకతీయ ద్వారా ఏర్పడినటువంటి చెరువులకు బదులుగా వాటితో పాటుగా ఇక చెక్ డ్యామ్స్ కడితే వాటర్ కూడా ఎక్కడికి బయటికి వెళ్ళకుండా చెక్ డ్యామ్స్ ద్వారా వాటర్ లెవెల్ పెరుగుతాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్. అదేవిధంగా ఎక్కువ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. బూర విద్యాసాగర్ గౌడ్ ఉన్నారు, విద్యావేత్త. 56 పర్యాటక క్షేత్రాలు మన దగ్గర ఉన్నాయి. స్టూడియోలు ఎందుకు నిర్మించారు, నంది నాటకోత్సవాలకు ఎందుకు నిర్వహించలేదు అని అంటే ఇప్పుడు మళ్ళీ వస్తాయి. ఎందుకంటే పోతన కళామందిర్ లాగానే మళ్ళీ ఒకటి కళాక్షేత్రం మనది కూడా కాలేజీ గారితో వస్తున్నది. కాబట్టి 4.5 ఎకరాల్లో 6.5 కోట్ల రూపాయలతో అది రాబోతున్నది. ఇంతవరకు ఎవరు కానీ విని ఎరగలేదు. ఒకటి విన్నపం, లేఅవుట్లు ఉన్నటువంటి ప్లాట్లు మొత్తం కూడా కోఆపరేటివ్ సొసైటీలలో దయచేసి కంచె వేసి ఫెన్సింగ్ చేయించండి. ఇంకా మంచి ఆఫీసులు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆఫీసులు అటువైపు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసులు ఇటువైపు సమతుల్యం చేసి నైసర్గిక స్వరూపం లాగా ఉన్నట్టయితే ఖచ్చితంగా పరోక్షంగా ప్రత్యక్షంగా కులవృత్తులు, ఫిషరీసు, పోల్ట్రీసు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ అందరికీ కూడా అమ్మాయిలకు అబ్బాయిలకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఏదో ఒక విధంగా మనీ కరెన్సీ అనేది టూరిజం డెవలప్ అవుతుంది కాబట్టి ఒక స్టూడియోలో లేకపోతే టూరిజం ప్లేస్లో తిరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఆర్థిక స్తోమత ఉంటుంది. థ్యాంక్ యూ అండి, మంచి సూచనలు చేశారు. రెండవది తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. ఈరోజు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈరోజు ఒక కలెక్టర్ గారు మొత్తం జిల్లా అంతా తిరిగే అవకాశం ఉన్నది. ప్రతి విలేజ్ను కూడా వారు ప్రతి వార్డును కూడా టచ్ చేసే అవకాశం ఉన్నది. కనుక ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి, అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు ప్రతి శాఖకు చెందిన అధికారులు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జిల్లాల ఏర్పాటును కూడా అతి తక్కువ సమయంలో ప్రతి డిపార్ట్మెంట్ను కూడా ఈరోజు చిన్న జిల్లాల అన్నింటిలో కూడా కొత్త జిల్లాల అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా ఏమంటున్నామంటే ఏదైతే ఈరోజు రెవెన్యూకి సంబంధించిన పోస్టులు ఏ విధంగా శాంక్షన్ చేసినరో అన్ని డిపార్ట్మెంట్లు కూడా త్వరలో కనుక పూర్తి చేస్తే ఈరోజు మేము ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ పరిపాలనను ప్రజలకు వద్దకు తీసుకెళ్ళి అదేవిధంగా అభివృద్ధి ఫలాలు వాళ్ళకు అందించేందుకు ఇంకా మరింతగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే మనం కొత్త డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అక్కడ కట్టబోతున్నారో దాన్ని కూడా పూర్తిగా వరంగల్ అవతల సైడ్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఆ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. దాంట్లో అక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను కూడా నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ జోన్ కింద ఏ విధంగా గతంలో ప్రభుత్వం డిక్లేర్ చేసిందో ఇప్పుడు ఇక్కడ నుంచి మహబూబాబాద్ వరకు కానీ లేకపోతే ఇంకా మిగిలిన ఖమ్మం రూట్లో కానీ ఈ ప్రాంతాలలో ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త జిల్లాలలో ప్రభుత్వ పరంగానే ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఫార్మసీ కళాశాలలు కానీ ఎంబీఏ ఎంసీఏ ఇటువంటి కళాశాలలు అన్నీ కూడా ప్రభుత్వమే నెలకొల్పాలి. మాకు ఆ వసతులను కూడా కల్పించాలి. ఈరోజు కొత్త జిల్లాలలో ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రతి జిల్లాకు హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, కానీ గ్రామీణ ఈ జిల్లాకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేటువంటిది కూడా డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఈ జిల్లాకు కేంద్రం ఎక్కడ ఉందో అక్కడ అన్ని మండలాల ప్రజలకు 15 మండలాల ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి చోటును డిసైడ్ చేసి
హెడ్ క్వార్టర్స్ డిసైడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క సూచనగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దీన్ని యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లా వరంగల్ రూరల్ జిల్లా. కాబట్టి దీన్ని 31 జిల్లాలకు ఒక రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. వరంగల్ రూరల్కు దగ్గరగా ఉన్నటువంటి నెక్కొండ స్టేషన్ ఉంది. నెక్కొండ స్టేషన్ దీన్ని బాగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టూరిజం స్పాట్స్లలో ముఖ్యంగా గీసుకొండలో పాంచాల రాయస్వామి టెంపుల్ ఉంది, తర్వాత ఎల్కుర్తిలో శివ టెంపుల్ ఉంది, మొగిల్చెర్లలో ఏకవీర టెంపుల్ ఉంది, తర్వాత వంచనగిరిలో బాహర్కోట అనేటువంటిది ఉంది, ఐలోని జాతర ఉంది, కొమ్మాల జాతర ఉంది, పర్కాలలో కుంకుమేశ్వర స్వామి జాతర ఉంది, టెంపుల్ ఉంది, పాకాల రిక్రియేషన్ సెంటర్గా ఏర్పాటు చేసేటువంటి రిజర్వాయర్ ఉంది, రాయపర్తి, కొండాపూర్, కొలనూర్లలో టెంపుల్స్ ఉన్నాయి, అనేక రిజర్వాయర్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా మరియు టెంపుల్ ప్లేస్గా చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. 4 లైనర్స్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే చేపట్టడం జరిగిందో దాని ద్వారా ఎక్కువ లబ్ధి పొందేది గ్రామీణ వరంగల్ జిల్లానే. 500 బెడెడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టాలి. మహిళా అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ పద్మజ గారు ఉన్నారు. మహిళా న్యాయవాదిగా, మహిళగా నేను కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకురావాలి. మనం ముఖ్యంగా తండాల్లో చూస్తున్నాం భ్రూణ హత్యలు, చిన్నపిల్లల్ని అమ్మేయటము, చిన్నపిల్లలు ఆడపిల్లలు కడుపులో ఉండగానే చంపేయటము, ఈ విధంగా ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మేము చాలా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాము, మేము చాలా అవేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ వాళ్ళ దాకా రీచ్ అవ్వట్లేదు. ఇలా గ్రామీణంగా చిన్న చిన్న జిల్లాలుగా చేయటం వల్ల ఈ విధంగా తొందరగా వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతుంది సార్. అలానే ప్రసూతి హాస్పిటల్ ఈ రూరల్ జిల్లాల్లో పెంచాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు డాక్టర్ ఏ భుజేందర్ రెడ్డి. నకిలీ విత్తనాలతోటి ఎంతోమంది రైతులు ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితికి వచ్చింది కనుక ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆ సీడ్ రీసెర్చ్ని మామూలుగా పరకాల గ్రామంలో కనుక అక్కడ తాలూకాలో కనుక పెట్టగలిగితే అది బాగా ఉపయోగపడుతుంది. నామ్ అనేది చాలా కీలకమైనటువంటిది, సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటిది. దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో రూరల్ వరంగల్కి రైతులకు కష్టాలు అనేటివి ఉండవు, ఆత్మహత్యలు అనేటివి ఉండే అవకాశము ఉండదు. నా పేరు కత్తరపల్లి దామోదర్, పరిశోధక విద్యార్థి, కాకతీయ యూనివర్సిటీ. మరి ఈరోజు చెరువుల ఆధారితగా వరంగల్ రూరల్లో ఎక్కువగా పంటలు సాగు అవుతున్నాయి. దానికి సంబంధించి వరి ఒకటి, తర్వాత పత్తి, మిరప, మొక్కజొన్న ఇలాంటి పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. మరి వారికి ప్రధానంగా కావాల్సిన సాగునీరు. ఈ యొక్క సాగునీరు విషయంలో చెరువులను మరింత అభివృద్ధి చెందించినట్లయితే ఒక పంటకు బదులు రెండో పంట కూడా ఆ యొక్క రైతులు పండించుకునేటువంటి అవకాశం ఉంటుంది. నరసంపేట, పరకాల లాంటి ప్రధాన మండల కేంద్రాల్లో ఆ యొక్క 500 నుండి 1000 పడకల స్థాయిలో ఆసుపత్రిని అభివృద్ధి పరిచినట్టయితే వైద్యపరంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా సాధ్యం చేసుకోవచ్చని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఒక టౌన్షిప్ తప్పనిసరిగా ఏర్పాటు చేసి ఆ పర్కాల, వర్ధనపేట, నర్సంపేట మూడింటికి కూడా ఇంచుమించుగా రమారమిగా మధ్యస్థంగా ఉండేటట్టుగా ఒక టౌన్షిప్ చేసి ఆ టౌన్షిప్లో మరి జిల్లా హెడ్ క్వార్టర్, మన మిత్రులందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడ అనే సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో కనుక జిల్లా హెడ్ క్వార్టర్ను ఏర్పాటు చేసినట్టు ఉంటే ఆ జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్ళిన తర్వాత మరి అక్కడ వేరే సంస్థలు కానీ వేరే వచ్చే అవకాశం ఉంటుంది కనుక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మారం రవీందర్ రెడ్డి. భీమునిపాదము అంతేకాకుండా ఈ అడవి ప్రాంతం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ ఏరియాలో నేను ప్రత్యక్షంగా చూసిన అటువైపు మేకల పెంపకము, గొర్రెల పెంపకానికి ఎక్కువగా మనం కనుక నిధులు ఇచ్చి అక్కడ రైతులను ప్రోత్సహిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మనం వేరే దేశాలకు వెళ్ళి డాక్టర్ చదవాలని, ఇంజనీరింగ్ చదివితేనే జాబ్ వస్తుంది అది ఇదని చాలామంది పేరెంట్స్ థింక్ చేసి వేరే దేశాలకు పంపించి మరీ పిల్లల్ని చదివిస్తున్నారు. అటువంటి పరిస్థితి మనకు రాకూడదు. తెలంగాణ వచ్చింది కాబట్టి అది అధికారులందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది ఒకటే. మన తెలంగాణలో కూడా మంచి స్టడీ అనేది ఉంటే వేరే దేశాలకు వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు.
తల్లిదండ్రులు కూడా ఇన్ని ఫీజులు పెట్టి ప్రైవేట్ స్కూల్లోనే ఎందుకు చదివిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్లో అటువంటి మంచి ఎడ్యుకేషన్ అనేది లేదు, ప్రైవేట్ స్కూల్లో అటువంటి ఎడ్యుకేషన్ ఉన్నదని వాళ్ళు అభిప్రాయపడతారు. అది తప్పనేది. గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, దానికి కూడా ఆపర్చునిటీ ఇవ్వండి అని మీరు తల్లిదండ్రులకు తెలియజేసే విధంగా మన స్టూడెంట్స్ని రెడీ చేయాలి, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ని. నా పేరు తిరుపతి నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ కాంట్రాక్ట్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. వరంగల్ రూరల్లో సార్, మొత్తం వరంగల్ జిల్లాగా ఉన్నప్పుడు ఒక 5 పెద్ద చెరువులు ఉన్నాయి మన దగ్గర. అందులో 5వ స్థానం కటాక్షపూర్ చెరువు సార్. చాలామంది ఇది నేషనల్ హైవే మీద ఉన్నటువంటి చెరువు కటాక్షపురం చెరువు. దీని కింద సార్ దాదాపుగా 1700 ఎకరాల వ్యవసాయ అంటే వరి పండుతున్నటువంటి పొలాలు ఉన్నాయి సార్. దాదాపుగా 500 ఎకరాలేమో వాణిజ్య పంటలు పండుతున్నట్టు, అంటే దాదాపు దగ్గర 2500 ఎకరాల సాగు భూమి ఉన్నటువంటి చెరువు కటాక్షపురం చెరువు సార్. కాకతీయుల కాలం నుండి గొలుసుకట్టు చెరువుగా అటు ములుగు లక్నవరం నుండి ప్రారంభం చేసుకొని మల్లంపల్లి రామచంద్రపురం మీదికెళ్ళి వచ్చేటువంటి వాటర్ అన్నీ కూడా కొన్ని గత ప్రభుత్వాల కాలంలో ఆ చెరువుకు వచ్చేటువంటి అవన్నీ సోర్సెస్ అన్నీ కూడా బంద్ అయిపోయి ఈరోజు అది ఎండిపోయిన ఒక ఎడారిలాగా కనబడుతున్నటువంటి ప్రాంతంగా మిగిలిపోతుంది సార్ నేషనల్ హైవే మీద ఉన్నటువంటి కటాక్షపురము. ఆ చెరువుకు వచ్చేటువంటి ఒక కాలువ సార్ ముద్దునూరు అనేటువంటి దుగ్గండి గ్రామం దగ్గరలో ఒక ముద్దునూరు అనేటువంటి గ్రామాన్ని అనుకుని ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్ ఒక వాగు. అది నీర్కుళ్ళ చెరువులోకి వెళ్తుంది సార్. ఆ వాటర్ చిన్న చెరువు, నీర్కుళ్ళ చెరువు. అది ఒక 10% కనుక వాటర్ పోతే నిండేటువంటి చెరువు, 90% వాటర్ వేస్ట్ అవుతున్నాయి సార్. ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో కనుక ఉన్నటువంటి ఆ వాగు ఒక చిన్న చెక్ డ్యామ్ కనుక కట్టినట్లయితే ఇరిగేషన్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తెస్తుంది సార్. ఓన్లీ 1/2 కిలోమీటర్ సార్, దానికి లక్షలు కోట్లు కూడా కావు సార్. జస్ట్ ఒక 5 లక్షల నుండి 10 లక్షల ఖర్చు కూడా కాదు. ఒక చిన్న చెక్ డ్యామ్ కనుక కట్టేసి ఒక చిన్న కాలువను కనుక ఆ వాటర్ని ఇటు మలిచినట్టయితే అక్కడ ఉన్నటువంటి 2500 ఎకరాల రైతులకు 2 పంటలు ఖచ్చితంగా పండేటువంటి సోర్సెస్ అక్కడ ఉండడం జరిగింది. పాండురంగారావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. రూరల్ డెవలప్మెంట్, వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్. సో మనం ఎక్కువగా రూరల్ డెవలప్మెంట్ ఉంటేనే దేశం బాగుపడుతుంది. మన గాంధీ గారు మొదటి నుంచి అదే చెప్తున్నారు. సో రూరల్ డెవలప్మెంట్ రావాలి అంటే రూరల్ డిస్ట్రిక్ట్ ఏర్పడింది కాబట్టి తప్పకుండా రూరల్ డెవలప్మెంట్ వస్తుంది. రూరల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా మన ఇన్పుట్స్ వాటర్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్. సో వాటర్ని మనం రిసోర్సెస్ కింద చూసుకుంటే వాటర్ రిసోర్సెస్ ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయగలము. పాకాల చెరువులో వాళ్ళు 2.6 TMC వాటర్ అలాట్ చేశారు వాళ్ళు. యాక్చువల్గా మనం గోదావరి నుంచి పాకాలకు నీళ్లు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా బ్రహ్మాండంగా నింపుకోవచ్చు. ఈ వాటర్ రిసోర్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? ఈ గోదావరి నుంచి కృష్ణా బేసిన్ మనకి పాకాలేమో కృష్ణా బేసిన్లో ఉంటుంది, గన్పూర్, రామప్ప ఇవన్నీ కూడా గోదావరిలో బేసిన్లో ఉంటుంది. సో మనం గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి కొంత వాటర్ ట్రాన్స్ఫర్ చేయగలిగినట్లయితే మనకి వాటర్ రిసోర్సెస్ చాలా బాగుంటుంది. దేవాదల ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్. సో లాస్ట్ సమ్మర్లో మన మేయర్ గారి ఆధ్వర్యంలో మనము వరంగల్కి సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలిగాము. సో అలాంటి గోదావరి వాటర్ రిసోర్సెస్ని మనం ఉపయోగించుకుని వాటిని కృష్ణా బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. 3 పంటలు పండించుకోవచ్చును. మిషన్ భగీరథ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ప్రతి ఇంటికి కూడా తాగునీరు అంటే క్లీన్ వాటర్ అన్నమాట. ఆ మిషన్ భగీరథ్ ద్వారా క్లీన్ వాటర్ ఇచ్చినట్లయితే 80% ఆఫ్ ది డిసీజెస్ విల్ బి సాల్వ్డ్. దే విల్ నాట్ బి ఎనీ డిసీజెస్ అట్ ఆల్. వాటర్ అంత ఇంపార్టెంట్. సో మేయర్ గారు కూడా ఎక్స్ట్రాడినరీ ప్రెషర్స్ పెట్టి ఇంజనీర్స్తో రెగ్యులర్గా మాట్లాడి క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ మనం ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి పాండురంగారావు గారు. థ్యాంక్ యూ అండి మేయర్ గారు. అదేవిధంగా ఇరిగేషన్ సి గారికి కూడా V6 ధన్యవాదాలు. ఇది ఇవాల్టి జిల్లా రిపోర్ట్. రేపు మరో జిల్లా రిపోర్ట్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.